హాయ్ ఎవ్రీవన్. చాలామంది ఎగ్జామ్ రాసేసారు, నోటిఫికేషన్ వచ్చింది, సిడిపిఓ ఎగ్జామ్ రాసేసారు, ఈఓ ఎగ్జామ్ రాసేసారు. నోటిఫికేషను కంప్లీట్ అయ్యేటువంటి దశకు వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయ్యేటువంటి దశకు వస్తుంది. కానీ ఒక విషయంలో ఇప్పటికీ కూడా క్లారిటీ మిస్ అయ్యారండి. చాలామంది నా వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు, సార్ మేము బీఎస్సీ బీజెడ్సీ చేసాం, మేము ఎలిజిబుల్ అవుతామా? అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీకు సర్ప్రైజ్ ఏంటి అంటే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళలో ఆ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ క్లారిటీ లేదు మీకు. అక్కడ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇచ్చారు అసలు ఎవరెవరు ఈ సిడిపిఓ ఈఓ ఉద్యోగాలకి అర్హులు అనేటువంటి విషయంలో. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను వీడియోస్ కూడా చేయడం జరిగింది, అలాగే మనకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలామంది క్లారిటీ మిస్ అయ్యి ఈ ఎగ్జామ్కి అప్లై చేయడం, హై మార్క్స్ తెచ్చుకోవడం కూడా జరిగిందండి. అయితే ఆ విధంగా మనం చూస్తే వన్స్ అగైన్ ఐ వాంటెడ్ టు క్లారిఫై ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్. చాలామంది ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు కాబట్టి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఐ వాంటెడ్ టు గివ్ యూ వన్ కంక్లూజన్ అండి. ఫైనల్గా ఒకసారి చెప్పాలనుకుంటున్నాను, ఈ యొక్క క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారండి. ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అండి. ఇక్కడ రెండు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు బ్యాచిలర్ డిగ్రీ అన్నా ఉండొచ్చు, మాస్టర్స్ డిగ్రీ అన్నా ఉండొచ్చు. రెండిట్లో ఏదైనా సరే హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే మాస్టర్ డిగ్రీ కూడా వస్తుందండి. కాబట్టి ఇందులో మీకు హోమ్ సైన్స్లో కానీ, సోషల్ వర్క్లో కానీ, లేదా సోషియాలజీలో కానీ బిఏ చేసినటువంటి వాళ్ళు ఇందులో అన్నమా ఏ సబ్జెక్టు? హోమ్ సైన్స్ అండ్ సోషల్ వర్క్ అండ్ సోషియాలజీ. ఈ సోషియాలజీలో బిఏ ఈ మూడిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ చేసినటువంటి వారు కానీ, లేదా హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే ఎంఏ సోషియాలజీ కానీ, ఎంఎస్డబ్ల్యూ కానీ, లేదా ఎంఎస్సి హోమ్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు కానీ దీనికి అర్హులు. అయితే కొంతమందికి డౌట్ ఏంటంటే, నేను డిగ్రీలో ఈ సబ్జెక్ట్స్ చేయలేదు సార్, డైరెక్ట్గా పీజీలో చేశాను, నేను అర్హురాలనా? ఎస్, మీరు అర్హులే. ఇక్కడ ఏంటి అంటే బిఏ ఆర్ ఎంఏ ఇందులో హోమ్ సైన్స్, సోషల్ వర్క్ అండ్ సోషియాలజీ సబ్జెక్టు. హోమ్ సైన్స్ అయితే బిఎస్సి అవుతుందండి. అలాగే మనకి ఈ హోమ్ సైన్స్ కోర్స్ అనేటువంటిది కొంతమంది ఆనర్స్ డిగ్రీ చేస్తారు, 4 years చేస్తారు. అదేంటంటే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో వాళ్ళకి ఏంటంటే 4 years ఉంటుంది, ఫుడ్ సైన్స్ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది. ఆ విధంగా బిఎస్సి ఆనర్స్ చేసినటువంటి వాళ్ళు. అలాగే బిఎస్సిలో ఫుడ్ సైన్స్, బాటనీ కానీ, జువాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ చేసినటువంటి వాళ్ళు. అంటే ఏంటండి, వీళ్ళకి ఈ బీజెడ్సీ కాదు, బీజెడ్సీతో పాటు ఉండవలసింది ఏంటి అంటే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటిది ఉండాలి వాళ్ళు కానీ, లేదా బీఎస్సీలో అప్లైడ్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్ మరియు బాటనీ, జువాలజీలో మూడిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ చేసినటువంటి వాళ్ళు. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీలో ఏదో ఒకటి చేసినటువంటి వాళ్ళు. అంటే ప్యూర్ బీజెడ్సీ చేసినటువంటి వాళ్ళు అర్హులు కాదు. ప్లీజ్ రిమెంబర్, అప్లైడ్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్, బాటనీ, జువాలజీ, బాటనీ కానీ, జువాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ చేసినటువంటి వాళ్ళు అర్హులు. అలాగే బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ చేసినటువంటి వాళ్ళు అర్హులు. బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్, దాంతోపాటు బాటనీ కానీ, జువాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ చేసినటువంటి వాళ్ళు అర్హులు ఈ 3 సబ్జెక్ట్ కాంబినేషన్లో. అంతే తప్ప ప్యూర్ బీజెడ్సీ అర్హులు కాదు. అలాగే బీఎస్సీ ఫుడ్ సైన్స్, క్వాలిటీ కంట్రోలు, దానితో పాటు బాటనీ కానీ, జువాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ప్యూర్ బీజెడ్సీ చేసినటువంటి వాళ్ళు కాదు, అంటే ఓన్లీ బీజెడ్సీ చేసినటువంటి వాళ్ళు కాదు. మీకు ఇక్కడ సబ్జెక్ట్ తెలుస్తుంది కదమ్మా, బీజెడ్సీలో ఉన్నటువంటి ఆ యొక్క ఏవో 2 సబ్జెక్టులతో పాటు మీకు ఫుడ్ సైన్స్ అన్నా ఉండాలి, అప్లైడ్ న్యూట్రిషన్ అన్నా ఉండాలి, క్లినికల్ న్యూట్రిషన్ అన్నా ఉండాలి, అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్ అన్నా ఉండాలి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అన్నా ఉండాలి. ఆ సబ్జెక్ట్స్ ఉంటే అప్పుడు మీ బీజెడ్సీ డిగ్రీతో పాటు ఆ యొక్క వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉంటే అప్పుడు ఎలిజిబుల్ అవుతుందండి. ఇలాంటి డిగ్రీలు ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ 4 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి, ఆనర్స్ కోర్సెస్ ఉంటాయి, అటువంటి చోట్ల ఈ కోర్సెస్ ఉంటాయన్నమాట అండి. అలాగే మనకి బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, న్యూట్రిషన్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ, దీంతో పాటు బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంటు అండ్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ ఈ సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్ట్ ఉన్నట్లయితే ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుందండి.
అయితే ఇప్పుడు అంతా కూడా మనం బ్యాచిలర్స్ డిగ్రీ గురించి మాట్లాడామండి, బ్యాచిలర్స్ డిగ్రీ గురించి. అలాగే ఈ క్వాలిఫికేషన్లో మరోటి చెప్పడం జరిగింది ఏంటి అంటే, ఈ సబ్జెక్టులో హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ, అంటే బిఏ సోషియాలజీ ఆర్ ఎంఏ సోషియాలజీ, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ ఆర్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఆర్ బిఎస్సి న్యూట్రిషన్ ఆర్ ఎంఎస్సి న్యూట్రిషన్, బిఎస్సి అప్లైడ్ న్యూట్రిషన్ ఆర్ ఎంఎస్సి అప్లైడ్ న్యూట్రిషన్, ఇందులో ఏదో ఒక సబ్జెక్టు మీకు ఉన్నట్లయితే మీరు ఎలిజిబిలిటీ ఉంటుందండి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, జస్ట్ హిస్టరీ, ఎకనామీ, పాలిటీ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అంటే దాంతోపాటు సోషియాలజీ చేస్తే ఎలిజిబుల్. నేను మెన్షన్ చేసినటువంటి సబ్జెక్టులు ఏదైతే ఉన్నాయో ఈ సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి. కానీ ఓన్లీ బీజెడ్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హులు కాదు. మళ్ళీ దీన్ని జాగ్రత్తగా ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకుని జాగ్రత్తగా మీరు క్లారిటీ తీసుకోండి. దీని మీద మళ్ళీ మీరు క్లారిటీ తీసుకోండి. దీని మీద క్లారిటీ తీసుకున్నట్లయితే మీకు సరిపోతుందండి ఇది. నెక్స్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి అప్లికెంట్స్ హూ హ్యావ్ అబ్టైన్డ్ రిక్విజిట్ డిగ్రీస్ త్రూ ద ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ మోడ్ ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ రికగ్నిషన్ బై ది యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించినటువంటి, లేదా ఏఐసిటిఈ గుర్తించినటువంటి, లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వాళ్ళు గుర్తించినటువంటి డిగ్రీలు ఏదైతే ఉన్నాయో వాటిని గుర్తిస్తాము అని చెప్పారు. కాబట్టి మీరు ఈవెన్ డిస్టెన్స్లో ప్రైవేట్గా చేసినా ఓపెన్లో చేసినా మీరు ఎలిజిబుల్. మీ దగ్గర ఆ సర్టిఫికేట్ ఉంటే చాలు. మీరు బీజెడ్సీ చదివారు, ఎంఏ సోషియాలజీ ఉంది, ఎలిజిబుల్. సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ది అండర్ ది స్టేట్ యాక్ట్ షెల్ బి ఆపరేట్ ఓన్లీ విత్ ఇన్ ద టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అలాటెడ్ టు ఇట్ అండర్ ఇట్స్ యాక్ట్ అండ్ నో కేస్ బియాండ్ ద టెరిటరీ ఆఫ్ ది స్టేట్స్ ఇట్స్ లొకేషన్. అంటే ఇప్పుడు మన స్టేట్లో రికగ్నైజ్ చేసేటువంటి డిగ్రీలు ఏదైతే ఉన్నాయో, ఏ యూనివర్సిటీలు రికగ్నైజ్ చేస్తున్నారో ఆ స్టేట్ యాక్ట్ ప్రకారం ఆ యూనివర్సిటీల నుంచి చేసినటువంటి డిగ్రీలు మాత్రమే గుర్తించబడతాయి. కాబట్టి మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు ప్రైవేట్గా చేసినప్పటికీ, లేదా ఓపెన్గా చేసినప్పటికీ, డిస్టెన్స్గా చేసినప్పటికీ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే అండి. అలాగే మనకి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూస్తే కనుక కొన్నిసార్లు మనకి ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమ్ టైమ్స్ మీకు ఈ డిపార్ట్మెంట్లో మీ క్వాలిఫికేషన్ అవసరము, ఇది ఈక్వల్ క్వాలిఫికేషన్గా గుర్తించబడుతుంది అనేటువంటిది ఉంటే కనుక వాళ్ళు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సి నర్సింగ్ ఉన్నది, లేదా ఎంఎస్సి నర్సింగ్ ఉన్నదండి. మీ యొక్క క్వాలిఫికేషన్ డెఫినెట్లీ ఇట్ ఈజ్ యూస్ఫుల్. కాబట్టి మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు తీసుకుని అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ సర్టిఫికేట్స్ గనక ఒకవేళ ఇంపార్టెంటు, మీరు డిపార్ట్మెంట్కి మీ సేవలు అవసరం అవుతాయి అనుకుంటే కనుక మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అబౌవ్ క్వాలిఫికేషన్స్ మిమ్మల్ని తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అది అక్కడ ఎక్స్పర్ట్ కమిటీ మిమ్మల్ని రికమెండ్ చేయవలసి ఉంటుందండి. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. ఏదేమైనప్పటికీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక పిలువబడ్డారు అంటే మీ సర్టిఫికేట్లు అన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళండి. అయితే ఓన్లీ బీజెడ్సీ ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా ఎలిజిబిలిటీ కాదు. అలాగే సోషియాలజీ, సోషల్ వర్క్ సబ్జెక్ట్ లేకుండా చేసినటువంటి బిఏ డిగ్రీలు కూడా ఎలిజిబిలిటీ కాదు. అలాగే బిఏ డిగ్రీతో పాటు మీకు ఈక్వలెంట్ హయ్యర్ క్వాలిఫికేషను ఎంఏ సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ లాంటి కోర్సెస్ ఉంటే మీకు డిగ్రీలో లేకపోయినప్పటికీ కూడా ఆ యొక్క క్వాలిఫికేషన్ అనేటువంటిది మీకు కన్సిడర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో నేను క్లారిటీగా మీకు చెప్పాను. దాన్ని బట్టి మీరు ఒకవేళ ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయండి. అక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో దానికి వాట్సాప్ చేయండి. ఒకవేళ కనుక మీకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ లేదంటే మీరు ఇమీడియట్గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కానీ, లేదా మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ మీరు ఎంఏ సోషియాలజీ కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో మీరు క్వాలిఫై అయిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో వాటికి మీరు అర్హులు అవుతారు. అదేవిధంగా మరొక డౌట్ ఏమొస్తుంది అంటే, సార్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేసరికి నా చేతిలో సర్టిఫికేట్ లేదు అని అంటారు. అయితే అప్పటికి మీరు ఎగ్జామ్ రాసి ఉంటే పర్వాలేదండి. అప్పటికి మీరు ఎగ్జామ్ రాసేసారు అనుకో, నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి పర్వాలేదు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ షుడ్ బి బిఫోర్ ద నోటిఫికేషన్ కాబట్టి కాస్త రిక్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కానీ
నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు పూర్తి చేశారు అనుకోండి, 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత పూర్తి చేస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. నోటిఫికేషన్ వచ్చే డేట్ కన్నా ముందే మీరు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ విధంగా పొంది ఉంటే కనుక మీరు ఎలిజిబిలిటీ అవుతారండి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మరిన్ని విషయాలతో సిడిపిఓ ఈఓకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలతో మనం మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు కూడా మీరు ఈ ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిడిపిఓ ఈఓకి సంబంధించి మనం త్వరలోనే ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాం. ఒక 100 సిడిపిఓ పోస్టులు అనేటువంటి రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచి కూడా ప్రిపేర్ అయితే మనకు వస్తుందండి. మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి రాష్ట్రంలో కనుక చూసుకుంటే 2022 నోటిఫికేషన్ పక్కన పెడితే అంతకుముందు దాదాపు 200 మంది మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయ్యారు. అలాగే ఈ నోటిఫికేషన్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. దాదాపు 100 నుంచి 150 మంది మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అవుతారని చెప్పేసి మనకి ఒక అంచనా ఉంది. కారణం ఏమిటి అంటే దే గాట్ హైయెస్ట్ మార్క్స్ అండి. సిడిపిఓలో మనకి 300 మార్కులు దాటినటువంటి వాళ్ళు దాదాపు 30 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ రిజర్వేషన్ బట్టి, నార్మలైజేషన్ బట్టి, అలాగే సబ్జెక్ట్ క్వాలిఫికేషన్ బట్టి రిజల్ట్ అనేటువంటిది వేరీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈఓ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి దాదాపు 100 నుంచి 150 సెలక్షన్స్ వరకు మనకు వచ్చేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి మీరు మెటీరియల్ గురించి కానీ లేదా బుక్స్ గురించి కానీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఆన్లైన్ కోచింగ్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మీకు వివరాలు పంపించడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.